స్కంద పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన కథ ఇది. ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన భస్మ సింహాసనముపై కూర్చొని ఉండగా పార్వతీదేవి, నాథా, స్త్రీలు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలను పొందే మార్గం ఏమైనా ఉందా అని అడిగిందట. అందుకు ఆ పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించిన వారికి లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. మళ్ళీ పార్వతీదేవి ఇలా అడిగింది, నాథా, ఆ వరలక్ష్మీ వ్రతమును ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి, ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా అని అడుగగా శివుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండనమనే పట్టణము ఉన్నది. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె సుగుణవతి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని ఉదయాన్నే స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచేది. ఆ తర్వాత అత్తమామలకు కూడా సేవ చేస్తూ ఓర్పుతో నేర్పుతో అందరితోనూ ప్రియంగా మితంగా మాట్లాడేది. ఇంతటి అణకువతో ఉన్న ఆ మహాపతివ్రతను చూసి సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆమెకు ఒకరోజు కలలో ప్రత్యక్షం అయింది. ఆమెకు కలలో కనిపించి, ఓ చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం రోజు నన్ను పూజించు. నీవు కోరిన వరాన్ని ఇస్తానని చెప్పి అంతర్ధానం అయింది. చారుమతి సంతోషించి, ఓ జనని, నా పూర్వజన్మ సుకృతం వల్లనే నీ దర్శన భాగ్యం కలిగింది. నేను చాలా ధన్యురాలిని తల్లి అని వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే నిద్రలోంచి లేచి భర్తకు, అత్తమామలకు ఈ విషయాన్ని తెలిపింది. వారు కూడా చాలా సంతోషించారు. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో నీవు ఈ వ్రతం చేయు అని చెప్పారు. చారుమతి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని మురిసిపోయింది. ఆ రోజు రానే వచ్చింది. ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచి వారికి ఈ విషయమంతా చెప్పి వ్రతానికి ఆహ్వానించింది. వారు కూడా చాలా ఆనందించారు. పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చారుమతి ఇంటికి వెళ్ళారు. చారుమతి తన గృహంలో పచ్చ తోరణాలతో అలంకరించి ఒక మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి వరలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ కలశ స్థాపన చేసింది. తరువాత వరలక్ష్మీదేవి యొక్క నామాలను పలుకుతూ పసుపు, కుంకుమ, అక్షింతలతో నిష్ఠగా వ్రతాన్ని ఆచరించి 9 సూత్రములు గల తోరాన్ని తన కుడి చేతికి కట్టుకుంది. వచ్చిన వారికి కూడా కట్టింది. లక్ష్మీదేవికి ఇష్టమైన తీపి పదార్థాలు, పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టింది. పూజ అనంతరం అందరూ ఆ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొదటి ప్రదక్షిణ పూర్తి అవగానే అందరి కాళ్లకు గల్లు గల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్నాలతో కూడిన కంకణాలు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలతో మెరిసిపోయారు. ఈ వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో వారి అందరి గృహాలలో కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. పరమానందంలో వారందరూ అమ్మవారికి నమస్కరించి అక్షింతలు శిరస్సుపై వేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని బయలుదేరుతుండగా మార్గమధ్యంలో అందరూ చారుమతిని పొగడసాగారు. ఆమెకు అమ్మవారు కలలో అనుగ్రహించగా ఆమె ఒకతే పూజించకుండా అందరూ బాగుండాలని, మనకు కూడా ఇంతటి సౌభాగ్యాలనిచ్చిన ఆమె చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి వారితో మనకు పరిచయం కలిగి ఉండడం మన అదృష్టం అంటూ చారుమతిని అభినందించారు. వారు కూడా ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సర్వ సౌభాగ్యాలను పొందారు. ఈ కథను విన్నవారికే కాదు, చదివిన వారికి కూడా ఆ వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అన్నాడు పరమశివుడు. శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతం సూత మహాముని
శౌనకాది మహర్షులతో వివరించినట్లుగా ఉంటుంది. అప్పటి నుండి స్త్రీలు తమ సౌభాగ్యాల కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూనే వస్తున్నారు. ఈ వ్రత కథను విన్నవారికి, వ్రతం చేసినప్పుడు చూసిన వారికి కూడా అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ కథ విని అక్షింతలు తలపై వేసుకొని ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. వచ్చిన వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవియే అని భావించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ దేవి అనుగ్రహంతో కోరిన వరాలను పొందవచ్చు. ఇది చారుమతి వరలక్ష్మి వ్రత కథ. నేను కూడా ఈ వ్రతాన్ని చాలా సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నాను. ఎన్నో వరాలను కూడా పొందాను. నమ్మకంతో చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రేపే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం. వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఈ వ్రత కథను విన్నా, వ్రతం చేసుకునేవారు పిలిస్తే వెళ్ళి చూసినా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకొస్తాను. నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః.